ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు విజయ్ నర్రా గారు. నమస్తే విజయ్ గారు. విజయ్ గారు, మనం చూస్తే సిగాచిలో పేలుడు జరిగి పరిశ్రమలో పేలుడు జరిగి 48 గంటలు గడిచినా ఇంకా కూడా మృతులకు సంబంధించిన వివరాలు కావచ్చు, పూర్తి స్థాయిలో వారి ఆనవాళ్ళు కూడా దొరకని పరిస్థితి. 51 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేస్తూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులకి ఇంకా కూడా వారికి సంబంధించిన ఆనవాళ్ళు దొరకని పరిస్థితి, వారిలో ఆర్తనాదాలు మిన్నెడుతున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ వరుసగా జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు కావచ్చు, మృతుల సంఖ్య ఈ స్థాయిలో ఉండడాన్ని మనం ఏ విధంగా చూడాలి? ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఇటు ఈరోజు ఒకటి, అంతకుముందు ఎస్ఎల్బిసి, తర్వాత మన హైదరాబాద్లో ఒకటి జరిగినటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు సహజసిద్ధంగా జరుగుతున్నాయా, నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయా అనేది ఒకటి విశ్లేషించుకోవాలి ప్రభుత్వం కానీ కంపెనీలు కానీ. ఇక్కడ సిగాచికి సంబంధించినటువంటి దాంట్లో ప్రమాదం జరిగింది. అది ఎందుకు జరిగింది ఏంది విశ్లేషణ తర్వాత చేసుకుంటారు. ప్రమాదం జరిగిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, వాళ్ళకు సహాయ కార్యక్రమాలు అందించడంలో కావచ్చు చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఇంతవరకు మీరు ఎస్ఎల్బిసి అంటే టన్నెల్ ఉన్నటువంటిది, డెడ్ బాడీస్ తీయలేనటువంటి పరిస్థితి ఉంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రోయాక్టివ్గా చేయాలి. అసలు ఇట్లాంటిది కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కావాలి. మోడీ స్థాయిలో, ప్రధాని స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి కోఆర్డినేషన్ చేసుకుంటూ నిరంతరం. అదే గుజరాత్లో ఏదైనా వెళ్ళిపోతుంటాడు కదా ప్రధాని, దాదాపు 51 మంది, ఇంకా కొంతమంది రాలేదు. ఇవే ప్లస్ అసలు ఓనర్లు, కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్లు అయితే పత్తా లేరు ఇంతవరకు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్ల, తెలంగాణ పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది. అసలు ప్రభుత్వం అంటే లెక్కే లేదా ఇట్లాంటి సంస్థలకు, ఇట్లాంటి ఫార్మా కంపెనీలకు. ఇంతమంది అమాయకులు, కూలి వాళ్ళు చనిపోతే ప్రమాదము, ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళు రియాక్షన్ అయిపోయి వాళ్ళు మేము ఇంత నష్టపరిహారిస్తాం, వాళ్ళ హెల్త్కి సంబంధించినటువంటి ప్రకటనలు సీఎం పోతే కూడా రానటువంటి సిచ్యువేషను. ఇట్లా పరిపాలన ఏ రకంగా ఉందో చూడాలి. ఒక కంట్రోల్ లేదు. కనీసము మీరు ఇతరుల మీదనేమో కేసులు పెట్టి ఏది పడితే ఏది చేసేస్తారు. ఇంతవరకు ఎందుకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని హెచ్చరిక చేయలేదు ఆ కంపెనీ. సీఎం పోతుంటే ఒక యజమాని రావాలి కదా, అంతమంది చనిపోయినటువంటిది వాళ్ళని హెచ్చరిక చేయట్లేరు. వాళ్ళ లైసెన్స్ ఏం చేస్తామనేది. ప్లస్ ఇంకా వస్తుంది పేలుడు, ఇది వేరే అక్కడ పేరుకు ఫార్మా కంపెనీ. ఇవాళ వచ్చినటువంటి కొన్ని పత్రికలలో వార్తలు చూసినట్లయితే అక్కడ ఇంత స్థాయిలో దేశంలో ఒక ఫార్మా కంపెనీలో ఇట్లాంటి చిన్న ఈ పేలుడు ఇంత పెద్ద బ్లాస్ట్ అయ్యి ఇంతమంది చచ్చిపోయినటువంటిది చరిత్రలో లేదు. అక్కడ తయారు చేస్తుంది మందులేనా, ఇంకేదైనా పేలుడు పదార్థాలు తయారు చేస్తున్నా, కూలిన చోట ఆ భవనంలో ఇంకేదైనా రసాయన డ్రమ్ములు ఉన్నాయనే అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి. అక్కడ ఏ తయారు అంటే అందుకే యజమాని రావట్లేడా? ఎందుకు భయపడుతున్నాడు? యజమాని, కంపెనీకి సంబంధించినటువంటి యజమాని ఇంత వచ్చి ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన ప్రభుత్వానికి వివరణ ఇవ్వడమో, ప్రభుత్వం వాళ్ళని ఇవ్వడమో. ఒకవేళ వివరణ ఇవ్వలేదు, ప్రభుత్వం ముఖ్యమంత్రి పోయి ఎమ్మటే ఆ కంపెనీ లైసెన్స్ రద్దు చేస్తున్నాం ఎందుకు ఆ మాట అనట్లేరు. ఇంకా సెటిల్ చేస్తాము, వాళ్ళకి ₹1,00,00,000 ఇప్పిస్తాము, మేము ఎంత ఇస్తాం అనేది ప్రభుత్వం చెప్పండి. ప్రభుత్వం కూడా ఎంత యాక్టివ్గా ఉండాలండి? ₹1,00,000 ఇచ్చి దొరుపుకుంటే కాదు కదా. మీరు ఎమ్మటే గతంలో విశాఖపట్నంలో ఒక ఫిట్నెస్ జరిగితే గత ప్రభుత్వము విదేశీ కంపెనీకి సంబంధించినటువంటిది ఉన్నటువంటి ప్రభుత్వం దగ్గర కూర్చోబెట్టి ఇప్పించిందాక పంపించలే, లేకపోతే జైలుకి పంపిస్తాం అనే సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా నష్టపరిహారం ఇప్పించినటువంటిది ఎగ్జాంపుల్ ఉన్నది. మరి ఇక్కడ మీరేం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటిది, మీరు అక్కడికి పోతే కూడా మిమ్మల్ని దేకట్లేడు. మీరు వస్తున్నారని తెలిస్తే కూడా యజమాని రానటువంటి మిమ్మల్ని అంత నిర్లక్ష్యము. రాష్ట్ర ప్రభుత్వం అంత చిన్నచూపు అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వము అంత చిన్న చూపులాగా. ఎందుకంటే ఎవరి పరిపాలనను గట్టిగా పరిపాలకుడు ఉంటేనేమో భయం ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, భక్తి ఉంటుంది, తెలంగాణ అంటే ఒక గౌరవం ఉంటుంది. ఏ పరిస్థితి ఇంత ప్రమాదం జరిగితే ఒక గౌరవం లేనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అంతమంది ప్రాణాలు, వాళ్లకు హెల్త్కి సంబంధించింది దొరుకుతలేవు, ఇంకా డెడ్ బాడీస్ దొరుకుతలేవు. ఒక ఇంట్లో మొత్తం వాళ్ళ కుటుంబంలో బీహార్కి సంబంధించిన ఒక కుటుంబం మొత్తం పోయింది. ఆ మొక్కమే గర్భిణి. మళ్ళీ నేను ఎట్లా బతకాలని అట్లాంటి సిచ్యువేషన్ని డీల్ చేయలేనటువంటి సిచ్యువేషన్లోకి ప్రభుత్వం పోయింది. ప్రభుత్వాన్ని కంపెనీలు కూడా లెక్క చేయనటువంటి ప్రమాదం. మిగతా సమయాల్లో ఓకే, ఈ పరిస్థితి రాకూడదు తెలంగాణకు, ఇది సరైనటువంటిది కాదు. ఇప్పటికైనా ప్రొయాక్టివ్గా ప్రభుత్వం ఉండి కంట్రోల్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరో కీలక అంశం కూడా కనిపించింది. నిన్న అక్కడ మీడియా అక్కడ కవరేజ్కి వెళ్ళిన సందర్భంలో అక్కడ బాధితులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు కావచ్చు, వారంతా కూడా మాట్లాడుతున్న సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా కూడా నిజంగానే కేసీఆర్ గారు ఉంటే మాకు న్యాయం జరిగేదని ప్రస్తావించిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ పరిస్థితి వచ్చేదే కాదు, ఇలాంటి ప్రమాదాలను నివారించేవారు. ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత కూడా బాధితులను ఆదుకునే విషయంలో కూడా గత ప్రభుత్వం
ఏ విధంగా వ్యవహరించింది అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్న సందర్భం కూడా కనిపించింది. దాన్ని ఎట్లా చూడాలి మనం? కరెక్టే, ఎందుకంటే ప్రతి అంశం ఇట్లా పోల్చుకుంటున్నారు. గతం మీరు తెలంగాణ రైతాంగం కానించి ఇట్లా ప్రమాదాలు జరిగేంత వరకు ఒక ప్రోయాక్టివ్గా ఉండేటువంటిది. ఓకే. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీగా తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ మీద ఎందుకంటే కొట్లాడి వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఏది జరిగిన ఇట్లాంటి సంఘటన జరిగినా ఏది జరిగినా దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, లేదా పక్కనున్నాడు ఇక తెలంగాణ ఫెయిల్ అయింది అనేది ఒక ముద్ర వేసేటువంటి అవకాశం ఉంటుంది అనే నేపథ్యంలోనే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము చాలా ఇమ్మీడియట్ ఇట్లాంటిది జరిగిన వెంటనే వాళ్ళ సహాయ కార్యక్రమాలు అందించడంలో మాత్రం మిగతా అంశాలు ఎట్లా ఉన్నా సహాయ కార్యక్రమాలు వాళ్ళకి నష్టపరిహారానికి సంబంధించినటువంటిది ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండేది, వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ ఉండేటువంటి ఉండేది. ఆ సహాయం కూడా పెద్దగా ఉండేది. సహాయాన్ని పెద్ద స్థాయిలో తీసుకుపోయిందే తెలంగాణ ప్రభుత్వం. గతంలో మనం చిన్నప్పటి నుంచి చూసినటువంటి సమస్య ఇట్లాంటి ప్రమాదాలు ఇంకేదైనా జరిగినటువంటి దాంట్లో చిన్న చిన్న అమౌంట్ సహాయ కార్యక్రమాలు ఉండేది. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిందే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం. ఓకే సార్, ఇంత పెద్ద సహాయమా అనే ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సహాయాన్ని పెంచటము అదంతా ఒక మోడల్గా క్రియేట్ చేసినటువంటిది. నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి ఆ సంప్రదాయాన్ని కొనసాగించే విధంగానే నెక్స్ట్ ప్రభుత్వాలు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం నేను ఇప్పిస్తాను అడిగితే కూడా మా శాతం ఎంతనా కంపెనీ శాతం ఎంతనా కూడా చెప్పలేనాడు. ఎందుకు? నీ కంపెనీ వాడే రాలేదు నీ దగ్గరికి ఇంతవరకు. నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి పోతే ఒక కంపెనీ మళ్ళీ ఇది 1000 కోట్ల కంపెనీ కూడా కాదు, అటువంటిది కూడా కాదు. ఒక ఆ మాత్రం యజమాని కూడా మీకు వాల్యూ ఇస్తలేడు అంటే మీరు ఏ రకంగా తీసుకోవాలి? మరి దాని వెనకాల ఇంకేదన్నా ఉందా? మీరు ఇట్లాంటి పేలుడు జరుగుతున్నటువంటిది దేశ చరిత్రలో జరగలే, ఏమన్నా అదనంగా ఇంకేదైనా తయారు చేస్తున్నారా అనేది విచారణ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మొత్తం కంపెనీ మూతపడినా ఏం లేదు, నష్టపరిహారం మాత్రం వాళ్ళకు అనుకున్నట్టు మీరు చెప్పినట్టు ఆ ₹1 కోటి సంబంధించిన నష్టపరిహారం ఇప్పించి బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే ఉన్నది. 50 మందికి పైగా మరణించినట్టు అంచనా వేస్తున్న ఈ పెను సంఘటనపై, భారీ విధ్వంసంపై, భారీ పేలుడుపై తప్పకుండా సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉందనే డిమాండ్ కూడా విజయ్ గారు చేస్తూ ఉన్నారు. దీనికి తోడుగా ప్రభుత్వం తప్పకుండా బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్డున పడ్డ కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. కాబట్టి తప్పకుండా బాధితులు కోరుతున్నట్టు వారికి పరిహారం అందించాలనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు. బొల్లం మల్లయ్య యాదవ్ గారు నమస్తే. మల్లయ్య యాదవ్ గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు మొన్న 2 రోజులు గడిచిపోయింది, ఒక దారుణమైన సంఘటన జరిగి సియాచిలో దాదాపు 50 మందికి పైగా మరణించినట్టు అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తిగా వారి మృతదేహాలు కూడా కుటుంబ సభ్యులకు అందని పరిస్థితి. ఎస్ఎల్బీసీ అయితే టనెల్ లోపలికి వెళ్ళడం ఇబ్బందులు, రకరకాల సమస్యలు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఇలాంటి సంఘటనలు కూడా బాధితులకు సంబంధించిన పూర్తిగా వివరాలు అందకపోవడం, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి తోడుగా నష్టపరిహారం విషయంలో కూడా ప్రభుత్వం కావచ్చు, ఆ సంస్థ కావచ్చు, పూర్తి స్థాయిలో స్పందించని అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? అంటే చెల్లించే మనస్తత్వమే లేదు కదా. మానవత్వం ఉన్న ప్రభుత్వం అయితే ఒక మనిషికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి, ఆ ప్రమాదాన్ని నుంచి ఎట్లా రక్షించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కేవలం మనిషి లేని లోటుని తీర్చడానికి ఆర్థికంగా సాయం చేయటమే కాదు, ప్రభుత్వ పరంగా మనం ఒక కుటుంబ పెద్దగా అండగా ఎట్లుండాలనే ఒక ఆలోచన మానవత్వం ఉన్న ప్రభుత్వం అయితే చేస్తుంది. కర్కోటకుడుగా ఇప్పుడు ఎంతసేపు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి డబ్బులు మూటలు దాచిపెట్టుకోవాలనుకునే ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వానికి ఈరోజు మానవత్వం ఎక్కడున్నది? కనీసం పోయి జరిగిన దాని మీద ఏం జరిగింది ఏంది పూర్వాపరాలు తెలుసుకొని వైద్య చికిత్స అందించే పరిస్థితిలో లేదు. 50 మందిని మరణించడమే కాదు, ఇంకెంతమంది గాయాలపాలయ్యారు. ఆ కుటుంబాలకు ఏ రకంగా లోటు తీర్చగలుగుతాం? తల్లిదండ్రులకి లేని లోటు, పిల్లలకి తండ్రి లేని లోటు, భార్యకి భర్త లేని లోటు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకి కొడుకు లేని లోటు, ఒక కుటుంబం వల్ల ఎంతమందిని చితికిపోతున్నారు ఆ విషయాన్ని కనీసం గమనించే పరిస్థితి. ఈరోజు ఫ్యాక్టరీకి వదిలిపెడితే ఆ యాజమాన్యం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే, ప్రభుత్వం జోక్యం లేకపోతే, వైద్య సహకారం లేకపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? అరణ్య రోదన కదా. ఏదో 30,000కి 20,000కి 10,000కి ఉద్యోగాలు చేసేటోళ్ళు డైలీ వేజెస్లో కొంతమంది ఉండొచ్చు, పర్మనెంట్ కొంతమంది ఉండొచ్చు. ఏది ఏమైనా రెక్కాడితే కానీ డొక్కాడనే సామాన్య కుటుంబాలకు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వ పరంగా చికిత్స అందించాల్సిన అవసరం ఉంది, ఆ కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మానవత్వం ఎక్కడున్నది? వరదలు వస్తే పట్టించుకోలే. ఖమ్మంలో ప్రభుత్వం ఇంత సహాయక చర్యలు చేయడానికి ఒక
సెటప్ ఉండి అన్ని రకాలుగా అవకాశాలు ఉండి ప్రభుత్వం గాలికి వదిలేసి ఒక సామాన్యుడు పోయి హృదయం చెల్లించి జేసీబీ వేసుకొని పోయేసి ఆ కుటుంబాన్ని మామూలుగా రక్షించిన సందర్భాన్ని మనం కరెక్ట్ మీరు చెప్పారు ఖమ్మంలో చూసినాం. అవును అంటే ఇటువంటి సంఘటనలు మనం ఒకసారి వింటే ఎంటుకలు నిక్కబడుస్తూ ఉంటాయి, రోమాలు. అవును అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే వాళ్ళకి అసలు చిత్తశుద్ధి ఎక్కడుంది? మీరు అన్నట్టు ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోతే ఆ కుటుంబాలకి ఏ రకంగా ఆదుకుంటాం అనేది కాదు, కనీసం వాళ్ళ శవాలని తీసుకుపోయి బయటికి ఆ బాడీని ఒప్పచెప్పే పరిస్థితి లేదు. హెలికాప్టర్లలో పొద్దున సాయంత్రం తిరిగేసి వచ్చారు, విందులు వినోదాలు చేసుకున్నారు, అక్కడ పోయి మామూలుగా దవాఖాన చేసుకున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఎంతసేపు దేని మీద దృష్టి పెడుతుంది? జరిగే ప్రమాదాల మీద కానీ, సామాన్య కుటుంబాలకు వచ్చే నష్టం మీద కానీ ఏది లేకుండా డబ్బులు ఆదాయ మార్గాలు ఎక్కడున్నాయి, ఆదాయాన్ని ఏ రకంగా కూడబెట్టుకోవాలి, కలబొల్లి కబుర్లతో ఎట్లా కాలక్షేపం చేయాలి, ఎదురు దాడి ఏ రకంగా చేయాలి, ప్రతిపక్షాల మీద మాట్లాడేటోళ్ళ మీద అక్రమ కేసులు ఎట్లా పెట్టాలి, ఈ ఆలోచన ఉంది తప్ప ఈరోజు జరుగుతున్న సామాన్యుల మీద, రైతు బాధల మీద వాళ్ళకి చెల్లించే పరిస్థితి లేదు. రైతులు ఒక్కొక్కళ్ళు ధాన్యం కొన్ని నాదుడు లేక తడిచిపోయి కళ్ళలల్లా మొలకెత్తి ఏడుస్తూ ఉంటే అరణ్య రోజు అనేది కనీసం పట్టించుకున్న నాదుడు లేడు. ఏ విషయంలో స్పందించిరని ఈరోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనటానికి నిదర్శనం ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఈ సంవత్సరాల కాలంలో. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎవరికి వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఉందనే భావనలు లేరు తెలంగాణ ప్రజానికం. రోజు రోజుకి ఆశలు సన్నగిలుతుంది. మేము ఏం ఆశలు పెట్టుకున్నా ఈ ప్రభుత్వం మీద మాకు వచ్చే ఒరిగేది ఏం లేదు. గత ప్రభుత్వంలో ఏదైనా జరిగింది అని అంటే ఒక కాకితోని కబిరంపినా ఇమ్మీడియట్గా స్పందిస్తుండే. అది స్థానిక నాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ, మంత్రులు కానీ స్పందించి ఎంతో కొంత సాయం చేస్తుండే. ఇంతో అంతో ఆరోగ్యం కోసం హాస్పిటల్ పడితే చుట్టపు చూపుగా వచ్చిన వాళ్ళు 10 రూపాయలు కనీసం వాళ్ళకి ఆర్థిక సాయం చేసే పరిస్థితి లేని సందర్భాలలో కేసీఆర్ గారు ఒక్కొక్కళ్ళకి ఆర్థికంగా సిఎంఆర్ఎఫ్ కింద లక్షల రూపాయలు అందజేసిన చరిత్ర ఉంది. కోట్ల రూపాయలు మేము పంచినాం. ఒక ప్రజాప్రతినిధిగా నియోజకవర్గాలల్లో ప్రతి నెల కోట్ల రూపాయలు పంచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు చూద్దామనంటే 6 నెలలకోసారి కూడా లక్షల రూపాయలు పంపించే పరిస్థితి లేదు. అది కూడా కార్యకర్తలకు ఇస్తాం, అది రకరకాల. అంటే ఈ ప్రభుత్వానికి ఎంతసేపు ఏంటంటే ఓట్లను ఏదో రకంగా మాయమాటలు చెప్పి దండుకున్నారు. అధికారం వచ్చింది, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేపు మేము ఎట్లా ఆదాయాన్ని పెంచుకోవాలి, మా సొంత ఆదాయాన్ని అనేది తప్ప రాష్ట్ర ఆదాయం గురించి కానీ ప్రజల బాగోగుల గురించి కానీ ఆలోచించే పరిస్థితి లేదు. ఇది దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న సందర్భం కావచ్చు, ఇలాంటి పరిణామాలు జరుగుతున్న ప్రతి సందర్భంలో ఆ క్షేత్రస్థాయిలో, ఆ సంఘటన స్థలంలో ప్రతి ఒక్కరు మళ్ళీ కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. నిన్న సిగాచి సంఘటన స్థలంలో కూడా చాలామంది కేసీఆర్ గారి పాలనను మరోసారి గుర్తు చేసుకొని ఆయన ఉంటే మాకు న్యాయం జరిగేదని చెప్పిన సందర్భాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? సహజంగా ఒక ప్రజాప్రతినిధి పోయిండు అని అంటే, ఒక మంత్రి పోయిండంటే, లేకపోతే స్థానికంగా ఉన్న నాయకత్వం వెంటనే కదిలింది అని అంటే అక్కడ ఉన్న యాజమాన్యం స్పందిస్తుంది. అసలు మీరు ఎక్కడ పైనుంచి మామూలుగా మీరు పోతే మీ ఎమ్మటి అధికారులు వస్తారు. అధికారులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ యాజమాన్యం భయపడి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలుగా సదుపాయాలు, సౌకర్యాలు, చికిత్స మొదలు పెడతారు. మీరే పట్టించుకోకపోతే గాలి కుదిలేస్తే 50 మంది ప్రాణాలు కూడా మామూలుగా పెద్ద లెక్కలేనట్టు, చీమ నలిపోయినట్టు ఆలోచన చేస్తే యాజమాన్యానికి ఏం పట్టింపు? వాళ్ళు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారు. ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు, మేమేం చేయలేము, ఇగో బాండ్లు అంటారు, ఇన్సూరెన్స్లు అంటారు, లేకపోతే మీ సొంత బాధ్యత మీద డ్యూటీలు చేస్తున్నారు అని చెప్పేసి ఇగో మీరు రాసిచ్చారు అని చెప్పేసి ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. మరి వెంటనే యాజమాన్యాన్ని వీళ్ళేమన్నా మామూలుగా ఏం కాదు రక్షిస్తామని ఏమన్నా అభయమస్తం ఇచ్చిరా? లేకపోతే గాలికి సామాన్యుల ప్రాణాలే కదా పోతుపోయిన గాలికి అని చెప్పేసి లెక్కలేనితనంగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు అనేది ప్రజలు కూడా ఆలోచించాలి ఒకసారి. ఓకే, ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. మనం చూస్తూ ఉన్నాం నిన్న కూడా వివరాలు పూర్తిగా తెలియని పరిస్థితి, బాధితులకు సంబంధించిన ఆర్ధనాదాలు కూడా మిన్నంటుతున్న సందర్భం. కనీసం ఇంత భారీ సంఘటనను అడ్డుకోలేకపోయారు, ఆపలేకపోయారు. కనీసం బాధిత కుటుంబాలను, రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలనైనా అన్ని విధాలా ఆదుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న పరిస్థితి. బాధితులకు మెరుగైన వైద్యం కూడా అందించాలి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్న సందర్భంలో ఇలాంటి అంశాలు చోటు చేసుకున్నప్పుడు మానవతా దృక్పథంతో ప్రభుత్వం వ్యవహరించేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదనే ఆవేదన కూడా వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చర్చలో చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, నిన్న బనకచెర్లపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో బనకచెర్లకు సంబంధించిన పర్యావరణ అనుమతుల విషయంలో కూడా అది కేవలం కామా మాత్రమే, ఫుల్ స్టాప్ కాదు అనే ఒక అంశం కూడా నిన్న అక్కడ ముఖ్యమంత్రి ప్రస్తావించిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపై స్పందించిన పరిస్థితి. ఈరోజు కూడా మాట్లాడబోతున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా మాట్లాడే అవకాశం ఉంది. బనకచెర్ల బంద్ అయ్యే వరకు కూడా కొట్లాడతామని బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. బీఆర్ఎస్ పక్షాన
హరీష్ రావు గారు మాట్లాడే వరకు కూడా కనీసం ప్రభుత్వం స్పందించలేదనే అంశం కూడా మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది బనకచర్లకు సంబంధించినటువంటి దాంట్లో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కానీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు చూస్తే ఆ యాటిట్యూడ్ చూసినా ఆ పదజాలం అదంతా చూసినా తనే ఓకే బనకచర్లకు నాకేం అభ్యంతరం లేదు, ఆంధ్రప్రదేశ్కు సపోర్ట్ చేస్తున్నటువంటి భావం వ్యక్తమయ్యే విధంగానే ఉంది తప్ప గట్టిగా నేను దాన్ని ఆపి తీరుతా, దాన్ని ఎట్టి పరిస్థితిలో కొనసాగించను, హూ ఇస్ చంద్రబాబు నాయుడు అనే అటువంటి క్వశ్చన్ చేసే స్టోన్ కానీ క్వశ్చన్ చేసే తత్వం కానీ అది కనిపించలేదు. పైగా మళ్ళీ తెలంగాణలో మీదనే బదనాం చేసే అటువంటి సిచ్యువేషన్. నీవు నిరంతరం ఆయనది ఆలోచన మొత్తం ఒక ఆంధ్ర వైపు సీఎంగా, ఆంధ్ర వైపు మొగ్గు చూపేటువంటి వ్యక్తిగా వాళ్ళకే పోవాలి ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ తోటే మాట్లాడుతున్నాడు తప్ప తెలంగాణ మీద ప్రేమ ఇది గట్టిగా పట్టుదలతోటి ఒక గట్టి దాంతో సాధించుకోవాలి అనేటువంటి కనిపించట్లేదు. బనకచర్లకు సంబంధించినట్టు కామాన్ మీరే అంటున్నారు. అరే మీడియా అది ఆంధ్ర మీడియా చెప్పినట్టే. ఆంధ్ర మీడియా బనకచర్ల విషయంలో ఇది ఏం కాదండి, ఉత్త నీళ్ళు వరదపోయే నీళ్ళే మీరు తెలంగాణ ఆంధ్ర వాడుకుంటుంది ఆ యాంగిల్లోనే కామా పెట్టినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పలేదు. ఇంకా ఇది కామానే మేము తెచ్చుకుంటాము అనేది అనౌన్స్ చేయలే వాళ్ళు ఇంతవరకు అంత గట్టిగా అనౌన్స్ చేయలే. ఈయనే సపోర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది కామానే అని. కామా అయినా గట్టిగా వ్యతిరేక ఫుల్ స్టాపే బ్రేక్ ఇక కానీ ఇక్కడ దెబ్బతిన్నదని చెప్పాలి, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు, మన నీళ్ళు ఎటు పోవు మేము కాపాడుకుంటాము అనే అంశం మీద తెలంగాణ సమాజానికి ఒక విశ్వాసం కల్పించే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడాలి తప్ప మళ్ళీ పాత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద ఈ దుమ్మెత్తిపోసుడు విమర్శలు చేయడము ఇదే అవుతుంది. నువ్వు ఆపడానికి ఏం చేస్తున్నావు? దీని బనకచర్లకు సంబంధించినటువంటిది నీళ్ళ తీసుకుపోతున్నటువంటి సందర్భంలో దాని ప్రత్యామ్నాయం గతంలో ఇంకో ప్రభుత్వం తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు గతంలో ఉన్నటువంటి అధికారులు చూపించినటువంటిది. ఆ ప్రత్యామ్నాయం గురించి ఎందుకు చేయట్లేవు? ఇదేంటంటే మనం కొంతమంది జర్నలిస్టులు, ఆంధ్రాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు కావచ్చు, ఇక్కడ తెలంగాణ జర్నలిస్టులతోటి ఈ అంశం ఎక్కువగా ఉన్నటువంటి తొలితోటి మనం ఈ మధ్యలో డిస్కషన్ చేస్తే ఇది ఎలక్షన్ ప్రాజెక్ట్ లాగా మొత్తం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మోడీ ఇది ముగ్గురు కలిసి అది ఎలక్షన్ ప్రాజెక్ట్ లాగా చేస్తారు. ఇది 80,000 కోట్లని ఇప్పుడు చెప్తున్నారు. దాన్ని ప్లస్ దీని అంతా ఏంది మెయిల్ వాళ్ళు చేస్తున్నటువంటిది. ఆయనే డిపిఆర్ తయారు చేసి మెయిల్ వాళ్ళే డిపిఆర్ తయారు చేసి తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్. వాళ్ళు చెప్తుంది ఏంది, దీని భవిష్యత్తులో 2 లక్షల కోట్ల ఎస్కలేషన్ పెంచుతారు. వచ్చే ఎలక్షన్ ఖర్చు దీని మీదనే తీయాలి. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి బనకచర్ల తీసుకుపోయిన చేసి అందులో ఈయనకింత వాటా అనేది ఉన్నటువంటి మనకు సంబంధించి దీనికి మీద పూర్తి అవగా ఉన్నటువంటి కొంతమందితో మన మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళు చెప్తున్నటువంటిది ఇది నీళ్లు తరలించుకోబోయేది ఒక ఎత్తు అయితే ఇది భవిష్యత్తులో దీన్ని 2 లక్షల కోట్ల తీసుకుపోయి అందులో ఎలక్షన్లకు ఖర్చు కోసం ఉపయోగించుకునే విధంగా చేస్తున్నారు అనేది వస్తున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటిది ఉంది. ఇది ఒక అవినీతి ప్రాజెక్టుగాను అందులో ఈయనకింత వస్తుంది అనే దాంతో పోతే పోనీ కామా అనే ఈయనే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కామా అని వీళ్ళు చెప్పడం ఏంటండి? కామా ఉన్నా నువ్వు ఒక తెలంగాణ సీఎంగా ఇక ఇది బ్రేక్ పడినట్టే, ఇక రాదు, మేము ఇంకా పోయి ఇంకెక్కువ ఫైట్ చేస్తాము అనే విషయం చెప్పాలి. అది చెప్పకుండా గతంలో ఏం చెప్పిండు, మాకు ఇందులో 1000 టీఎంసీలు కృష్ణాలో 500 టీఎంసీలు వస్తే చాలు, మిగతా అన్ని మీరు వాడేసుకోండి అని చెప్పినటువంటి. ఇంకోటి ప్రత్యామ్నాయంగా గోదావరి దాంట్లో ఉన్నటువంటి నీళ్లు ప్రత్యామ్నాయం వాడుకోవడంలో అయ్యే ఖర్చు 30,000 కోట్లే. వీళ్ళు 80,000 కోట్లు దీనికి పెడుతున్నారు, ఇంకా దాన్ని 2 లక్షల కోట్లకు పెంచడానికి. అప్పుడు 2 రాష్ట్రాలు ఇష్టం ఉన్న నీళ్ళు వాడుకోవచ్చు. వాళ్ళు అన్లిమిటెడ్, తెలంగాణ అన్లిమిటెడ్ వాటర్ వాడుకునే విధంగా ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఒక నివేదికను కాదని కేవలం ఇది ఈ రకమైనటువంటి దీని డబ్బులు ఎక్కువ పెంచి తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసే విధంగా నీళ్లు తరలించకపోని అనే విధంగా వ్యవహరిస్తున్నటువంటిది 3 కోఆర్డినేషన్తో నడుస్తున్నట్టే కనిపిస్తుంది. అటు ప్రధానమంత్రి కానీ, రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ బనకచర్ల విషయంలో వీళ్ళు 3 కోఆర్డినేషన్ తోటే పోతున్నట్టు. ఆ అన్అఫీషియల్ అపెక్స్ కమిటీ నీతి ఆయోగ్లోనే లంచ్ మీటింగ్లోనే జరిగినట్టయితే నాకైతే అనుమానం ఉంది. అన్అఫీషియల్ అపెక్స్ కమిటీ ఆడ ప్రధానమంత్రి కూర్చున్నారు, వీళ్ళు లంచ్ టేబుల్ మీద నీతి ఆయోగ్లో చంద్రబాబు నాయుడు కూర్చున్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూర్చున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాలు అక్కడనే అన్అఫీషియల్గా ఆపెక్స్ కమిటీ అయ్యి ఇట్లా జరుగుదాం ఇట్లా చేద్దామని తీసుకురా అనే అనుమానం మాత్రం కలుగుతుంది. గోదావరి జలాల్లో, కృష్ణా జలాల్లో అన్యాయం చేసే విధంగా ఆంధ్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే ఇప్పుడున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఇతరుల మీద ఆరోపణలు చేసి బయటపడేటువంటి టాక్టిక్స్ చేస్తున్నారు తప్ప దాన్ని ఆపే విధంగా మన నీళ్లు మన హక్కులు కాపాడే విధంగా మాత్రం వ్యవహరించలేకపోతున్నారు.
ఎస్ బొల్లమల్లయ్య గారు, వాస్తవానికి నిన్న జరిగిన ప్రభుత్వం నిర్వహించిన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో తెలంగాణకు సంబంధించి గోదావరి అలాగే కృష్ణా జలాల్లో తెలంగాణ రైతులు తెలంగాణ ప్రజల హక్కులను ఎలా కాపాడతారనే అంశం కంటే కూడా బీఆర్ఎస్ పైన ఎక్కువగా బురద జల్లే ప్రయత్నం చేసినట్టుగా కూడా మనం ఈరోజు కథనాలు చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది దీన్ని? మనం వీళ్ళ కాపాలనే చిత్తశుద్ధి లేదుగా. ముందుగా మామూలుగా బీఆర్ఎస్ అలర్ట్ అయ్యి గొడవ చేసిన తర్వాత దీని మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు మొదలైతే, నిరసన కార్యక్రమాలు మొదలైతే అడ్డుకుంటామని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక హెచ్చరిక చేసిన తర్వాత ప్రభుత్వం దీనికి కంటి తుడుపు చర్యగా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు గారు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే బ్యాక్ డేట్తోని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు రాశాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఆంధ్ర కనసాగలనే మెలుగుతుండటానికి ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారికి మోడీకి అంతర్గతంగా ఒప్పందం ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రభుత్వానికి అనేది ఒక నిదర్శనం ఇది. అక్కడి నుంచి చంద్రబాబు గారికి సంపూర్ణంగా సహకరిస్తున్నాడు. కేవలం కంటి తుడుపు చర్యగా బీఆర్ఎస్ అడ్డగించినందుకు, ప్రశ్నించినందుకు కంటి తుడుపు చర్యగా మొక్కుబడిగా ఏదో ఉత్తరాలు రాసి మేము అది ఇది అని చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నమే చేశారు తప్ప అంతర్గతంగా వీళ్ళ ముగ్గురికి కూడా ఒప్పందం ఉంది అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం కాదు. ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో ఇది కామా ఫుల్ స్టాప్ అంటే ఇది మా విజయం అని చెప్పాలి. ఇది తెలంగాణ ప్రజల విజయం. మా దగ్గర నుంచి నీళ్ల దోపిడీ చేసి తీసుకుపోతున్న బంకచర్ల ఇష్యూలో ఆంధ్ర ప్రభుత్వాన్ని అడ్డుకున్నాము, ఇది మా విజయం అని చెప్పాల్సింది పోయి కామా అని చెప్తున్నాం అంటే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం మాట్లాడుతుంది, బీఆర్ఎస్ మేధావుల్ని మేల్కొల్పుతుంది అనే ఉద్దేశంతో మీరు ఏదో తాత్కాలికంగా బ్రేకులు వేయండి, తర్వాత మీరు మా అంతర్గతంగా చేసుకుందామనే ఒక ఒప్పందం వీళ్ళ ముగ్గురు మీద ఉంది, ముగ్గురు మధ్యలో ఉంది అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనమే ఉంది. ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని అంతర్గత ఒప్పందాలు చేసుకున్నా, ఇటువంటి తెర వెనుక వ్యవహారాలు చేసిన బనకచర్ల అంటూ కట్టడం మొదలైతే, నీళ్ల దోపిడీ జరిగితే మరో ఉద్యమం తెలంగాణలో మొదలవుతుంది. ఓకే, ఎస్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. Yes. ఇటువంటి ప్రభుత్వాలు ఏదో మామూలుగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను దోపిడీ చేద్దామనంటే 14 సంవత్సరాలు త్యాగాలు చేసి ఉద్యమాలు చేసి ప్రాణాలకు తెగించి సాధించిన తెలంగాణ ఇటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిపోతామనంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. ఎస్, మరో జల సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టే సమయం ఆసన్నమైందనే అంశం కూడా బొల్లమల్లయ్య గారు చెప్తున్నారు. విజయ్ గారు ఇక్కడ మనం ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే ఒకవేళ గనక కేంద్ర ప్రభుత్వం కానీ పక్కనున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి ముందుకు వెళ్తే మాత్రం తప్పకుండా పూర్తి స్థాయిలో బంద్ అయ్యే వరకు కూడా కొట్లాడతాం. తప్పకుండా తెలంగాణ రైతుల హక్కులను, ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా జలాలు కావచ్చు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన గోదావరి జలాల హక్కులను సాధించే వరకు కూడా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ స్పష్టం చేసిన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? ఇది అస్తిత్వ పోరాటానికి వచ్చేటువంటి ఆ స్థాయిలో పోరాటం చేయాల్సినటువంటి అంశం. ఒకటి హక్కు పోతుంది, వాళ్ళు మొత్తం వాడుకోవచ్చు అంటే గోదావరి జలాలకు సంబంధించి ట్రిబ్యునల్ ఏర్పాటు కోసమే మనం కొట్లాడాలి. అసలు దీన్ని పంపిణీ చేయాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకు ఉన్నటువంటి తెలంగాణకు 968 టీఎంసీలు కాకుండా వరద జలాలను అంచనా వేసి 3000 టీఎంసీలు పోతున్నటువంటిది ఒక అంచనా ఉన్నటువంటి దాంట్లో అందులో మన వాటా మళ్ళీ ఒక 1950 టీఎంసీలు వస్తాయి. ఈ 968 ఆ 1950కి సంబంధించి దాదాపు గోదావరి జలాల్లో మనకు 2800 2900 టీఎంసీల వాటర్ రావాలి. ఆ హక్కు నువ్వు ఇప్పుడు వాడుకుంటావా, ఇంకో 5 ఏళ్ళకి వాడుకుంటావా, నెక్స్ట్ భవిష్యత్ అవసరాలకు వస్తా ఉంటే వాడుకుంటుంటారు. ఈయన 1000 టీఎంసీలు చాలని అనౌన్స్ చేయడం ఏంటండి? 1000 టీఎంసీలు చాలని నువ్వెవరు అనౌన్స్ చేయడానికి హక్కు వదులుకుంటావా? ఇప్పుడు మీరున్నారు, నెక్స్ట్ ఇంకో 50 ఏళ్ళ తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో గవర్నమెంట్ ఉంటుంది, ఉన్నటువంటి వాళ్ళు వాడుకుంటుంటారు. ఇప్పుడు వాడుకునే శక్తి ఇప్పుడు ఉన్నది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇంకో ప్లాన్లు చేసుకొని ఇంకోటి గోదావరి జలాలను తెలంగాణ అంతా ఎట్లయినా తిప్పుకుంటారు. ఆ రకమైనటువంటి ఆలోచన చేయాలి తప్ప మరుగుజ్జు ఆలోచనలతోటి మాకు 1000 చాలు, మిగతా ఆయన నువ్వు తీసుకుపో. మీరు ఎవరు తెలంగాణకు సంబంధించి మీరు కొంత 5 ఏళ్ల వరకు కస్టోడియన్ మాత్రమే, నెక్స్ట్ వచ్చే వాళ్ళు చూసుకుంటారు. ఆ హక్కునైతే పోగొట్టొద్దు కదా. ఆ హక్కు పోకుండా మనం చాలా గట్టిగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ హక్కు మనం అదే మొన్న ఏమరుపాటుతోటి తెలంగాణ సమాజము ఎలక్షన్లో నిర్ణయం తీసుకున్నారు. మీరు ఏమైందండి ఇప్పుడు ఇప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతున్నాడు. అరే ఉత్త ఫోన్ చేయగానే బనకచర్ల ప్రాజెక్టులు ఊకనే డిపిఆర్ వస్తుంది, ఊకనే అనుమతులు వస్తున్నాయి, అది మేము చేసేసుకుంటామని వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కామా అని ఇక్కడ ఆయనే చెప్తున్నాడు. ఉన్నాడు 8 సీట్లు ఇచ్చారు బీజేపీకి, జాతీయ పార్టీకి. మరి వాళ్ళు కనీసం ఆపే ప్రయత్నం చేయాలిగా ఢిల్లీలో. మనం అదే మన తెలంగాణ సోయి తెలంగాణ పౌరులకు ఎందుకు ఉండాలి అంటే తెలివిగా ఆలోచించాలి కదా. ఇప్పుడు బీహార్లో ఇప్పుడు మన దేశంలో సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్నటువంటి సమయంలో మన ప్రాంతీయ అస్తిత్వం కాపాడుకునేటువంటి సందర్భంలో
మనం బలంగా రాజకీయంగా బలంగా ఉన్నట్లయితే కేంద్రం ఢిల్లీ ఏదంటే అది ఇస్తుంది. మనకంటే ఎక్కువ అప్పులు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి ఎన్ని రకాల రిలాక్సేషన్స్ ఇస్తున్నారండి. ఈ బనకచర్ల విషయంలోనే 80,000 కోట్ల ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా మీరు లోన్లు తెచ్చుకోవాలని ఊకనే అనుమతులు ఇచ్చేసింది. ఎందుకు? ఆయనకు 16 ఎంపీ సీట్లునే, ఆయన వల్లనే కేంద్రంలో గవర్నమెంట్ ఉందనేది. మరి ఆసోయి మన తెలంగాణ సమాజానికి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. 2 జాతీయ పార్టీలకు 8 ఎంపీలు ఇస్తే ఆడ మీరు అడిగేటట్టే లేరు. ఇప్పుడు జీ హుజూర్ అని కిషన్ రెడ్డి అంటుండే, జీ హుజూర్ అని రేవంత్ రెడ్డి అంటుండే. రేవంత్ రెడ్డి ఇద్దరికి అంటుండే, రాహుల్ గాంధీకి జీ హుజూరే, మోడీకి జీ హుజూరే. వీళ్ళని కిషన్ రెడ్డి ఒక గుజరాత్ వాళ్ళకు జీ హుజూర్ అనే పరిస్థితి. మన హక్కులు, మనకు సంబంధించినటువంటి డబ్బులు రావాల్సినటువంటి అదనపు నిధులు ఏమి తేలేకపోతున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ చూడండి, అన్ని అప్పులలో ఉన్నప్పటికీ వాళ్ళు ఎంత స్మూత్గా వెళ్ళిపోతున్నారు. 80,000 కోట్లు ఇది, వాళ్ళు 2 లక్షల కోట్లకు పెంచినా అన్ని ఇచ్చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు. మళ్ళీ అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ అప్పులు తెచ్చుకోవచ్చు, మిగతా 80,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే 40,000 కోట్లు అప్పిస్తానికి కూడా వాళ్ళు సిద్ధమైనటువంటిది. ఓవరాల్గా సిద్ధమైన తర్వాత ఇవన్నీ తయారు చేసుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళు ఇంటర్నల్ ఒప్పందం ఓవరాల్గా సిద్ధమయ్యి ఇవన్నీ ఒక్కొక్కటి అనుమతి నిరాకరణ తాత్కాలికమే అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి పెట్టుకొని ఇంకోటి ఇచ్చేసుకునేటువంటి పరిస్థితి. అందుకే హక్కులు గోదావరి జలాలకు సంబంధించినటువంటి ముందు కొత్త ట్రిబ్యునల్ వేసి దీని వాటా ఏందో తేల్చేటువంటి చేయాలి. కృష్ణా జలాలకు సంబంధించినటువంటిది కూడా ఎన్ని అబద్ధాలండి. కొత్తగా వచ్చినటువంటి సందర్భంలో నీటి విభజనకు సంబంధించినటువంటి తాత్కాలిక ఒప్పందాలు చేసుకున్నటువంటి రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి 299 టీఎంసీలు అనేది తాత్కాలిక ఒప్పందమే. అది ట్రిబ్యునల్ వేయాలి. అప్పటికి ట్రిబ్యునల్ వేసే విధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొట్లాడి ట్రిబ్యునల్ వేయించినటువంటిది కదా. ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించు, నాకు 500 చాలని నువ్వు అన్న తర్వాత ట్రిబ్యునల్ ముందు అవతల వాళ్ళు అదే వాదన పెడతారు కదా. నీకు రావాల్సింది 700 టీఎంసీలు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సింది కృష్ణా జిల్లాలో 500 కావాలని ఒక ముఖ్యమంత్రి ఓవరాల్గా చెప్పిన తర్వాత, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన తర్వాత, రేపు ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు ఏమని వాదిస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్తున్నారండి అందులో వాళ్ళకి 500 టీఎంసీలు చాలు అనే అంశం అనేది. మరి దానికి ఆ వాదన వాళ్ళకి బలం చేకూరుస్తుంది. అంటే అవగాహన లేక దీనికి హక్కులను వదులుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. మనకు దేశ విభజన జరిగినప్పుడు కూడా పాకిస్తాన్కి సంబంధించి సింధు నదికి సంబంధించినటువంటి 1969 ఒప్పందం జరిగింది. ఎమ్మటే కాదు కదా దేశ విభజన జరగంగా నీళ్లు పంపిణీ చేసుకోవడానికి. అందుకే అప్పటివరకు తాత్కాలిక వాడకాని కోసం అప్పుడు పంటలు ఎండిపోవద్దు, తెలంగాణ రాష్ట్రానికి ఎమ్మటే చేసి ఆన్ చేస్తే జరిగేటువంటిది కాదు కదా ఒప్పందాలు అనేది. అప్పుడు తాత్కాలికంగా ఎంత వాడుకుంటున్నారో ఆ టైంకి ఉన్నట్టు. అది కూడా ఏంది, గత 60 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణకు సంబంధించిన కృష్ణా జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేయక మనకు 299 టీఎంసీలే అప్పుడు ఆ సంప్రదాయంగా కొనసాగుతున్నటువంటి దాని మీదనే తాత్కాలిక ఒప్పందంతో చేసుకున్నటువంటిదే తప్ప అది పర్మనెంట్ కాదు. ఇప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేది, ట్రిబ్యునల్ ముందు గట్టిగా వాదించి మనకు కావాల్సిన 700 టీఎంసీలు తీసుకోండి. హక్కులని ముఖ్యంగా నీటి వాటాల్లో ఏదో తాత్కాలికంగా ఇన్నే వాడుకుంటామని కాదు, భవిష్యత్తు ఆలోచించి నెక్స్ట్ ఇంకో ఏ గవర్నమెంట్ వచ్చినా రకరకాల ప్రాజెక్టులు కట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీటిలో హక్కులు కోల్పోకుండా ప్రభుత్వం ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా మాటలు మాట్లాడడం మాత్రం సరైంది కాదు. బొల్లమల్లయ్య గారు, ఇక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 2014లోనే ఒక జాతీయ హోదాగా ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి. కానీ 11.5 ఏళ్ళు గడిచినా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకపోవడమే కాకుండా తెలంగాణ నిర్మించుకున్న కాళేశ్వరంపై కూడా ఇంకా బురద జల్లుతున్న పరిస్థితి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న బనకచెర్లకు ఆర్థిక సాయం చేసేందుకు కూడా ముందుకు వచ్చిన సందర్భం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి కావచ్చు, తెలంగాణ పట్ల చూపుతున్న ఈ నిర్లక్ష్యం కావచ్చు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం? ఇప్పుడు తెలంగాణ విభజన ఏదైతే మామూలుగా చట్టం ఉందో ఆ విభజన చట్టం గురించి ఇంతవరకు కేంద్రం కనీసం నోరు పెదవిప్పట్లే. ఎందుకు తెలంగాణకు ఎక్కడ ప్రయోజనం చేకూరుతుందో అనే ఒక ఆలోచనతో ఇప్పటి వరకు మెతక వైఖరు అవలంబించుకుంటూ నిర్లక్ష్య వైఖరిని అవలంబించుకుంటూ ముందుకు పోతున్నారు. ఈరోజు చంద్రబాబు టార్గెట్ ఏంది? ఆ రోజు ఆయన ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడు కూలగొట్టే ప్రయత్నం ఇదే రేవంత్ రెడ్డి ద్వారా బ్యాగులు ఇచ్చి చేపించాడు. ఆ రోజు సాధ్యపడలే. ఈరోజు అటో ఇటో దొంగ పాచికల ద్వారా అధికారాన్ని పొందారు. ఈ అధికారాన్ని ఇక్కడ అడ్డం పెట్టుకొని ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీని వాడుకునే ప్రయత్నం, మోడీని వాడుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తూ ఉన్నాడు. ఇది ఈరోజు తెలంగాణ ప్రజానికం గమనించాలి. నీళ్ల దోపిడి ఒక్కడే కాదు, యావత్ మళ్ళీ గతంలో ఏ రకంగానైతే ఎడారిగా తెలంగాణ తయారైందో, తెలంగాణ సంపదని దోచుకొని పోయి మామూలుగా ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతానికి పెట్టుకున్నారో
అదే క్రమంలో ఈరోజు 2 రాష్ట్రాలుగా విడిపోయినా అది కేవలం పేపర్ వరకే పరిమితం అనే ఒక ప్రక్రియను మొదలుపెట్టడానికి చంద్రబాబు చేస్తున్న పన్నాగంలో ఈరోజు రేవంత్ రెడ్డి ఒక పావు అవుతున్నాడు. ఓకే, తెలంగాణ ప్రజానికం ఒకవేళ అప్రమత్తం కాకపోతే, మేల్కొల్కపోతే మళ్ళీ పాత రోజులు పునరావృతం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కొన్ని ఇన్సిడెంట్లు మనకు అవపడుతున్నాయి. బనకచర్లకి డబ్బులు ఇస్తాడని, లేకపోతే ఇక్కడ మామూలుగా ఈ ప్రాజెక్ట్ని ఆపుతాడని వాళ్ళకు మొదటి నుంచి వివక్ష ఉంది. తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ రాకుండా ఈరోజు మామూలుగా విచ్చలవిడగా వరాల వర్షం కురిపిస్తున్నాడు ఆంధ్రాలో. మరి కొత్తగా ఏర్పడ్డ 2 రాష్ట్రాలలో ఆంధ్ర మీద అంత ప్రేమ ఉన్నప్పుడు తెలంగాణ మీద ఎందుకు లేదు? తెలంగాణలో గెలిచిన ఎంపీలు ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎందుకు అడగట్లేదు? కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు పెద్ద విప్పట్లే, ఎంతసేపు ఉమ్మడి దాడి చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మూకుమ్మడిగా ఏ విషయం లేకపోయినా రాత్రి కూడబలుకొని పొద్దుపుట లేని విషయాలను సృష్టించి ఉమ్మడి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజల మనోభావాన్ని దెబ్బతీయటం తప్ప ఇది కేసీఆర్ గారిని అంటున్నారోనో లేదా బీఆర్ఎస్ని ఒక పార్టీని అంటున్నారు అనేది కాదు అనే విషయము ఈరోజు ప్రజలకు కూడా అర్థమవుతున్నది. నీళ్ళ దోపిడీ ఒక్కటే కాదు, దీంతో ఆగదు, అన్ని దోపిడీలు జరుగుతాయి, ఆర్థిక దోపిడీ కూడా జరుగుతాయి. చాలా కీలకమైన అంశం ఇది. పూర్తిగా 3 పార్టీలు కలిసి ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో దెబ్బతీసే ప్రయత్నం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, అటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, అలాగే పక్క రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం వైపు నుంచి కూడా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం ప్రతి అంశాన్ని కూడా గమనించాలి. ఈ దోపిడీని, ఈ అణచివేతను, ఈ విధ్వంసాన్ని కూడా తప్పకుండా ఆపాలంటే రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ బాధ్యత, తెలంగాణ సమాజంపై ఆ బాధ్యత ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. విజయ్ గారు, వాస్తవానికి మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రైతులు విత్తనాలు, ఎరువులు, ఫర్టిలైజర్ల కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఎలాంటి కష్టాలు పడ్డారో, పగలు రాత్రి తేడా లేకుండా ఏ విధంగానైతే క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడ్డారో అదే పరిస్థితి మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ అవే ఫోటోలు, అవే వీడియోలు కనిపిస్తూ ఉన్నాయి. అర్ధరాత్రి వచ్చేసి అక్కడ పడిగాపులు పడుతున్న పరిస్థితి. ఆధార్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇతర కాగితాలు పెట్టి, చెప్పులు పెట్టి లైన్లో నిలబడుతున్న మళ్ళీ ఆ దయనీయమైన దృశ్యాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమయంలో ఎరువులు కావచ్చు, కరెంటు కావచ్చు, అదేవిధంగా విత్తనాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముఖ్యంగా తెలంగాణ పట్ల ఒక తీరుగా వ్యవహరించేది, అందులోని నీళ్ళ విషయంలో కూడా ఆంధ్ర పట్ల ఒక రకంగా వ్యవహరించేది. అందుకే ఆంధ్రాలో చెప్పులు పెట్టుకునేది కొంచెం తక్కువగా ఉండేది, కార్డులు పెట్టుకునేది. తెలంగాణలో నిరంతరం ఎరువుల కానించి, యూరియా కానించి, నీళ్లకు, కరెంటు బిల్లులు కట్టేదానికి నుంచి ఒక గుంటూరు వైపు ఒక తీరుగా, నల్గొండ వైపు ఒక తీరుగా ఎత్తిపోతల పథకం ఈ రకమైనటువంటి వివక్షను ఎదుర్కొనే పోరాటం చేసి వచ్చిన 10 ఏళ్లలో, ఫస్ట్ 10 ఏళ్లలో ముఖ్యంగా కరెంటు బిల్లులు లేవు, ఎత్తిపోతలకు సంబంధించినటువంటి ప్రభుత్వం కట్టే విధంగా, ఎరువులకు సంబంధించినటువంటి నిరంతరం ఫాలో అప్ చేసినటువంటి విధంగా. ఎందుకంటే ఇన్నాళ్ళు తెలంగాణ వచ్చింది, మార్పు అనేది కనిపించాలి అనే దాంతో అప్పుడున్నటువంటి ప్రభుత్వము కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎరువులు కానీ, యూరియా కానీ ముందే తెప్పించి పెట్టుకోవడం, అధికారులను సూచించి, అధికారులకు పై అధికారులు, కింది స్థాయి అధికారులు పోతే అక్కడ కేంద్రంలో లెక్క ఉండదని ఒక్కోసారి ముఖ్యమంత్రి కూడా ఫోన్లు చేసేటువంటి సందర్భం. నిరంతరం ఏప్రిల్ మే మాసం నుంచే రెడీగా పెట్టుకునే అటువంటి సిస్టమ్ ఏర్పాటు చేశారు. అందుకని ఫస్ట్ ఒక సంవత్సరం కొన్ని ఇబ్బందులు వచ్చినా తర్వాత నుంచి ఎరువులకు, యూరియాకు ఎక్కడ ఇబ్బంది రాలే. ఎక్కువ స్టాక్ పెట్టుకోవడం, తెప్పించి పెట్టుకోవడం, అవసరమైతే సెంట్రల్ మినిస్టర్ తోటి మాట్లాడడం, ఎరువుల కంపెనీలతో డైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ డైరెక్ట్ మాట్లాడడంతో స్టాక్ తీసుకొచ్చి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇవ్వమంటే కూడా నిరసన చెప్పి తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఎరువులు కోటాకు సమయం. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు వచ్చిన తర్వాత ఎందుకు మళ్ళీ పాత పరిస్థితులు వస్తున్నాయంటే వీళ్ళు నిర్లక్ష్యం. దీనికి ముందు ప్రణాళిక ఉండాలి. ముందే తెచ్చి మనకి ఈ సంవత్సరం ఇంత పంట వేసారు కాబట్టి దాన్ని అంచనా వేసుకొని ఇన్ని ఎరువులు, ఇన్ని యూరియా తెప్పించి పెట్టుకొని వాళ్ళకి కావాల్సినటువంటిది వాళ్ళు కోత పెట్టినా ఓన్లీ ఉత్త ప్రెస్ నోట్ ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే ప్రెస్ నోట్ ఇచ్చి మాకు కేంద్రం ఇంత ఇస్తలేదు, మాకు కావాల్సిన కోట విడుదల చేయట్లేదు అని చెప్పి మూసుకో. ఇవ్వకపోతే ఇప్పుడు 47 సార్లు పోయింది కదా ముఖ్యమంత్రి గారు, ఎరువుల విషయం మాట్లాడాలి కదా. మా కోట ఈ నెలలో ఇంత ఇవ్వలేదండి, మాకు ఇంత కోట రావాలి, ఎందుకు ఇస్తలేరు, మాకు రైతాంగం ఇంత ఉంది అని చెప్పి ఒక్కసారన్నా పోయి గట్టిగా అడిగినటువంటి సందర్భం లేదు. అడిగితే ఇచ్చేటువంటి సందర్భం. అదేవిధంగా సెంట్రల్ కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మరి కిషన్ రెడ్డి గారు మేము ఇన్ని ఇస్తాం, కనీసం ఎరువులు కూడా ఇప్పించలేని స్థితిలో కిషన్ రెడ్డి గారు ఉన్నారు సెంట్రల్ మినిస్టర్. బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టరే కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా.
మీరు ఎందుకు ఇతర రాష్ట్రాలకు అనుకూలంగా కోటా ఎందుకు పోతున్నది, Okay. తెలంగాణకు ఆ కోటా కూడా ఎందుకు వస్తలేదు? ఇవ్వాల్సిన కోటా కూడా సగం కోత పెట్టినటువంటిది ఎరువుల కోత. అందుకే ఈ రకమైనటువంటి ఇబ్బంది. Okay. ఆ కోతని అధిగమించలేక వీళ్ళు మొత్తం ఈ పనులలో పడినటువంటి 47 సార్లు పోయి ఏం పైరవీలు చేసిరో అర్థం కాలేటువంటిది. ఈ ఎరువులకు సంబంధించిన ఈ కోత అందుకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. మళ్ళీ పాత పద్ధతిలో పోయి చెప్పులు పెట్టుకొని ప్లస్ ఇప్పుడు టార్గెట్ పెట్టిరు కదా, 5 టన్నుల కంటే ఎక్కువ అమ్మొద్దు, ఈ రోజుకు రోజుకు అంతకంటే ఎక్కువ అమ్మితే అగ్రికల్చర్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తామని ఇట్లాంటి టార్గెట్లు పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు. ఎరువులు తెచ్చి స్టాక్ తెచ్చి పెట్టుకుంటే రైతాంగానికి అందుతుంది. అట్లాంటి వ్యూహంతో అట్లాంటి ప్రణాళిక లేనటువంటి ప్రభుత్వంలా తయారైపోయింది. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం ఇక్కడ. ముల్లమల్ల యాదవ్ గారు, గత 10 ఏళ్ల పాటు రైతులకు ఎరువుల కొరత లేని పరిస్థితి మనం చూసాం. అప్పుడు లేని కొరత, అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? మళ్ళీ క్యూ లైన్లో చెప్పులు పెట్టి రైతులు అర్ధరాత్రి నుంచి పడిగాపులు పడాల్సిన దయనీయమైన పరిస్థితి ఎందుకు నెలకొందంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు అప్పుడే చెప్పాను, చెప్పులు పెట్టే పరిస్థితి రావద్దు, తాళ్ళ చేతులు లైన్లో పెట్టే పరిస్థితి రావద్దు, కాబట్టి ఇటువంటి ఇబ్బందులు పడవద్దు, మీరు ఆగం కావద్దు అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ప్రజలు ఎందుకో తొందరపాటులో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఆ విషయాలన్నీ ఈరోజు పునరావృతం అవుతూ ఉన్నాయి. ఎండాకాలంలో నీటి కొరత ఏర్పడ్డది, హైదరాబాద్లో ట్యాంకర్లు తిరిగినాయి, మున్సిపాలిటీలలో ట్యాంకర్లు తిరిగినాయి, కొన్ని గ్రామాలలో నీళ్ళే అందలేదు. నిన్న మొన్న ఆదిలాబాద్ జిల్లాలో మంచినీళ్ళ కోసం పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు జనాలు. అదే రకంగా ఈరోజు రైతులు కళ్ళాలల్లో తడిచిపోతుంటే పట్టించుకోవట్లేదు. ఈరోజు నాట్లేసే సమయానికి కావాల్సిన మందు కట్టలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి గత ప్రభుత్వంలో ఏ ఇబ్బంది లేకుండా ఎంతంటే అంత, ఎంత కావాల్సిన అంత దొరికినాయి కదా. ఎక్కడికక్కడ గ్రామాలలో కూడా నిల్వ చేసినాం, సొసైటీలల్లో అందుబాటులో ఉండేటట్టు. మీరు కావాలంటే గ్రామాలలో కూడా స్టాక్ తీసుకోరని కావాల్సినంత. ఎవరు మామూలుగా లైన్లు కట్టే పరిస్థితి లేదు, పోటీ పడే పరిస్థితి లేదు. ఈరోజు ఎందుకు ఈ కొరత ఏర్పడుతుంది అనేది వాళ్ళ చేతగాని దద్దమతనమే కదా. వాళ్ళు ఎప్పటికప్పుడు ఫాలో చేయకపోవటం, కేంద్రంతో కొట్లాడి తెచ్చుకోలేకపోవటంలో విఫలమయ్యారనే కదా. ఆ రోజు మామూలుగా ఈడ ఒక ఫోన్ చేసిరా, ఉత్తరం రాసిరా, ఎట్లా చేసిరు, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చిరా. రైతుకి ఏ క్షణంలో కూడా వర్షాలు పట్టడానికంటే ముందు, వ్యవసాయం మొదలు కావడానికంటే ముందే యూరియా నిల్వలు ఉన్నాయి. ఓకే, ఏ ఎరువు కట్టలు కావాలంటే ఆ ఎరువు కట్టల్ని సప్లై చేయగలిగారు. ఎటువంటి కొరత లేదు ఆ రోజు రైతుకి. మందుల కట్టల గురించి కానివ్వండి, లేకపోతే ధాన్యం కొనుగోలు గురించి కానివ్వండి, ఇతరత్ర ఏ విషయాలలో కూడా రైతు పెట్టుబడి సాయంతో మొదలుపెట్టుకొని రైతుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం వ్యవసాయం పండగ మాదిరిగా జరగాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చేశారు. ఈ రోజు అంతా మళ్ళీ రివర్స్ అయింది. 2014 కంటే ముందు కాంగ్రెస్ హయాంలో, వేరే ప్రభుత్వాల హయాంలో ఏ రకంగా అయితే జరిగినాయో అవన్నీ రివర్స్ అయినాయి. ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒక్కొక్క విషయం, అది రైతుల విషయం కానివ్వండి, గ్రామాలలో ఇతరత్ర విషయాలు కానివ్వండి, ఒక్కొక్క విషయం గతం 2014 కంటే ముందు ఏ రకంగానైతే ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిందో అయ్యే విషయాలు తెలంగాణ ప్రభుత్వం ఉన్నంతకాలం 2014 నుంచి 23 వరకు అటువంటి సంఘటనలు లేకుండా, కడుపుల నీళ్లు కదలకుండా తెలంగాణ ప్రజానికాన్ని ఉంచగలిగింది ఈ ప్రభుత్వం. కానీ ఈరోజు మళ్ళీ ఆ యాతలు మొదలైనవి. రైతాంగం నిజంగా కూడా మీరు చెప్పినట్టుగా మళ్ళీ ఆ వెతలు అనుభవిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సమైక్య రాష్ట్రంలో పూర్తిగా సంక్షోభానికి గురైన వ్యవసాయాన్ని 10 ఏళ్ల పాటు సాగును సంబరంగా కొనసాగించే విధంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలతో సాగు అంతా కూడా సంతోషంగా సాగింది. కానీ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయనే ఆందోళన రైతాంగంలో కూడా వ్యక్తమవుతుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంతో కూడా సరైన సమన్వయం లేకపోవడం, సమీక్షలు లేకపోవడం, వ్యవసాయ శాఖకు సంబంధించిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల కూడా రైతాంగానికి ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే రైతాంగం ఎవరైతే విత్తనాలు, ఎరువుల కోసం లైన్లలో పడిగాపులు పడుతున్నారో వారందరూ కూడా మరోసారి కేసీఆర్ గారి పాలనను మరోసారి గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. గారు, మరో అంశాన్ని తీసుకుంటే నిన్న మనం చూసాం, అనేక రకాల అక్రమ కేసులతో ప్రజల గొంతుకగా నిలుస్తున్న వారిపై ఏ విధంగా మీరు అరెస్టు చేస్తారు, వారిని ఏ విధంగా నిర్బంధిస్తారు, అణచివేతకు గురి చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ధ్వజమెత్తిన సందర్భం కనిపించింది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇటీవల కాలంలో జరుగుతున్న ఈ కేసులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీసే రకరకాల ప్రయత్నాలు జరుగుతున్న అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సోషల్ మీడియాలో పోస్టులకు లైకులు కొట్టినా, పోస్టు పెట్టినా, వ్యతిరేకంగా ఏదైనా ప్రశ్నించినా ప్రభుత్వం జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చేసింది. ప్రజాస్వామ్యానికి సంబంధించిన కేటీఆర్ గారు రాసినటువంటి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి కదా, రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు.
మేము ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం, ప్రజాస్వామ్యం భారతదేశంలో దెబ్బతింటుంది, మోడీ మీద ఒక ఫాసిస్ట్ అనే విధంగా ఆర్ఎస్ఎస్ భావజాలంతో దేశాన్ని మొత్తం దెబ్బతీస్తున్నాడు అనేటువంటి ఒక ప్రజాస్వామ్య సూత్రాలు అన్నింటిని మరి ఇక్కడ ఏం జరుగుతుందండి? ఇక్కడ మొత్తం కనీసం పోస్టు పెడితే జీర్ణించుకోలేక రాష్ట్ర స్థాయిలో అరెస్ట్ చేపిస్తున్నావు. నియోజకవర్గాలలో కూడా అంతే, ఊర్లలో ఒక్క వ్యతిరేక పోస్టు పెట్టినా ఇంకేదైనా చేసినా అరాచకంగానే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పొద్దున్న సాయంత్రం వరకు కూర్చోబెట్టి వేధించడం, ఫోన్లు చేసి బెదిరించడం. ఏంది ఇదంతా? ఓ రకమైనటువంటి ఎమర్జెన్సీ. మీరు 50 ఏళ్ళ ఎమర్జెన్సీ అన్నారు కదా, ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ లాగా రెండు కేంద్రము రాష్ట్రం కలిసి ఇక్కడ చేస్తున్నాయి కనిపిస్తున్నది. ఎంత తెలుస్తుంది కదా, కర్ణాటకలో జరుగుతున్నటువంటి అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక తీరుగా వ్యవహరిస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడికి వచ్చి ఏటీఎం ఢిల్లీకి అయిందని హోంమంత్రి చెప్తాడు, విచారణ జరపడు, విచారణకు సంబంధించి ఎలాంటివి ఉండవు, దానికి సంబంధించి కోర్టుకు పోరు. అక్కడ సిద్ధరామయ్య మీద ఇప్పుడు సిబిఐ విచారణ చేసుకున్నారు వాల్మీకి స్కామ్ మీద. ఇక్కడ ఎందుకు అమిత్ షా వచ్చి చేస్తలేరు? ఇక్కడ పోస్టులు పెడితే ఎవరు పెట్టిన పోస్టులకు సంబంధించి ఇక్కడ పోస్టులు పెడుతున్నటువంటి ఎవరైనా ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, పోస్టులు పెట్టినా వ్యతిరేకంగా ప్రశ్నించిన వెంటనే అరెస్టులు, ఏదో ఒక నోటీస్ ఇవ్వడం. కొంతమంది అయితే బలవంతంగా జర్నలిస్టులకు మీ ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఫోన్లు చేసి చెప్తున్నారు. నోటీసులు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, మీ ఫోన్ మీరే వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని. ఈ రకమైనటువంటి వేధింపులు చేయడము ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అనిపించుకుంటుంది, ప్రజాపాలన ఎట్లా అనిపించుకుంటుంది? అందుకే ఇది క్రమంగా నీ యొక్క నియంతృత్వం వైపు పోతున్నటువంటిది కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నిజాం కాలంలో రజాకార్లు చేసినటువంటి సిచ్యువేషను, ఆ తర్వాత మోడీ చేసినటువంటిది, ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి సిచ్యువేషన్, నిరంతరం ప్రెషర్ పెడుతున్నటువంటి. ఇంట్లో అన్నం తింటుంటే కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒక పోస్ట్ పెడితే ఒక వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి సందర్భం ఉంటే ఒక నోటీసులు ఇచ్చో దానికి సంబంధించిన ఇంకేదైనా ఇచ్చి నువ్వు వాళ్ళని ఎందుకు ఏంటి అనేది ఆ రకంగా మీరు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన అరెస్ట్ చేసేసి ఏం సాధించదలుచుకున్నారు. అదే మళ్ళీ ఇంకో విషయంలో ఇందులోనే ఇంకోటి ఏంటిది, వ్యక్తిత్వ హననం చేసేటువంటి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణకు సంబంధించి అస్తిత్వ పోరాటం చేసిన నాయకులకు సంబంధించినటువంటి అంశాల మీద వ్యక్తిత్వ హననం చేసే విధంగా వ్యవహరిస్తూ ఆ తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ సమాజాన్ని ఒక అస్తిత్వంతో కూడి అభివృద్ధి అవుతున్నటువంటి తెలంగాణని దెబ్బతీసే విధంగా చర్చలు పెట్టినా, థంబ్నెయిల్స్ పెట్టినా, వాళ్ళ మీదనో ఎలాంటి చర్యలు లేకుండా వాళ్ళ ఆఫీసులకు వీలుపై పరామర్శ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే క్లియర్ ఇదంతా కూడా ఒక తెలంగాణ మీదే ఏ రకమైనటువంటి కుట్ర జరుగుతుందంటే, ఒక ఛాన్స్ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో ఒక వాతావరణం ఉన్నది. ఆ 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మారేసరికి వాళ్ళకు అనుకున్న ఆంధ్ర ముఖ్యంగా చంద్రబాబు టీంకి, చంద్రబాబు మీడియా టీం కావచ్చు, చంద్రబాబు పోలీస్ టీం కావచ్చు, చంద్రబాబు పారిశ్రామికవేత్తల టీం కావచ్చు, ఆ టీము తెలంగాణ సమాజం మీద ఈ తెలంగాణని ఫెయిల్యూర్ తెలంగాణగా చూపించడానికి వచ్చిన అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర మాత్రం జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి, లేకపోతే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. మనదే మొత్తం పూర్తి స్థాయిలో పిప్పి చేసేటువంటి సిచ్యువేషన్లోకి తీసుకెళ్తారు. ఎందుకంటే థాట్ పోలీసింగ్ చేస్తున్నారు. ఒకటి స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్ దగ్గర స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఇంకో న్యూస్ ఛానల్, నెక్స్ట్ ఇంకో మీడియా అందుకొని మన మైండ్ని పొల్యూషన్ చేసేటువంటి సిచ్యువేషన్లోకి వస్తుంది. అది మనము తెలంగాణలో ఉన్న ప్రజానికం అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ కుట్రలను ఎప్పటికప్పుడు చైతన్యం కాకపోతే మళ్ళీ మనం వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోతాం. మనం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, ఆధిపత్యం చెలాయించే చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేది మన విజ్ఞప్తి. రైట్. బుల్లంమలయ్య గారు, నిన్న రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేటీఆర్ గారు సంధించిన ప్రశ్నలు మనం ఎలా అర్థం చేసుకోవాలి? తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఇంతకంటే ఎక్కువ అణచివేత చూసాం. ఇప్పుడు ఎమర్జెన్సీకి సంబంధించిన పాలన కనిపిస్తూ ఉంది. 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మళ్ళీ అవే పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ప్రశ్నించే గొంతులను అణచివేయడమేనా మీరు ఇచ్చే ఒక సంకేతం కావచ్చు, మీరు ఇచ్చే ఈ సిద్ధాంతం కావచ్చు అని చెప్పేసి ప్రశ్నించిన సందర్భం? 100% కేటీఆర్ అడిగిన ప్రశ్నలు అక్షరాల నిజం, వాస్తవాలు, ఈరోజు జరుగుతున్న వాస్తవాలు. అవినీతి గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వైఫల్యాల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు. వీటిని వక్రీకరించడానికి మీడియాని అడ్డం పెట్టుకొని కథనాలు సృష్టించి వీళ్ళు స్క్రిప్ట్ పంపిస్తే వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. స్క్రిప్ట్ రాసేదంతా రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ, డిస్ప్లే చేసేదంతా వాళ్ళ హైడ్ ఛానల్స్ కొన్ని. ఈ రకంగా
ఒక ఫోబియాని క్రియేట్ చేసి మాఫియా మాదిరిగా వ్యవస్థను తయారు చేస్తున్నారు. అడిగిన వాళ్ళని గొంతు నిలిపే ప్రయత్నంలో అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కార్యకర్తలతోనే కాదు, ఆఖరికి కేసీఆర్ గారి మీద అక్రమ కేసులు అవుతున్నాయని చెప్పేసి ప్రచారం చేశారు బీఆర్కే భవన్కు పిలిచి. అదే రకంగా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ రేస్ అని ఫామ్ హౌస్ మీద వాళ్ళ బామ్మర్ది ఫంక్షన్ చేసుకుంటుంటే కూడా డాగ్ స్క్వాడ్ని తీసుకుపోయి ఎంత ఘోరం అండి. ఈరోజు అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్, అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం. దీనివల్ల ఏదో ఆగిపోతుంది, మమ్మల్ని అడిగేటోడు లేడు అనుకుంటారు. ఏ రోజుకి ఆ రోజు ఎంత అంచి వేస్తే అంత ఉవ్వెక్కున పైకి లేస్తూ ఉంటుంది. తెలంగాణలో రక్తంలో ఉంది అది చైతన్యం అనేది. కాబట్టి ప్రశ్నించే తత్వం ఉన్న ఈ తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ మేధావర్గాన్ని, తెలంగాణ కార్యకర్తల్ని, పార్టీ నాయకుల్ని అబాసు పాలు చేసి అక్రమ కేసులు పెట్టి చెరసాల్లో జైల్లో అని అంటే వీటికి ఎవడు భయపడతాడు? ఈయన కొత్తనా తెలంగాణలో జైలు కేసులు? తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడే కేసులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి కొట్లాడేది కదా. ఈరోజు ఏమవుతుంది? నువ్వేమన్నా శాశ్వతం అధికారంలో ఇంకో 3 సంవత్సరాలు ఇప్పటికే ప్రజలు ఏ రకంగా చీత్కరించుకుంటున్నారు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదో వాళ్ళ అధికారం మీద ఇంకా మచ్చ రాకుండా ఉండటానికి, అడిగేటోళ్ళు లేకుండా ఉండటానికి, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే ఏదో నోటికి తాళం వేయొచ్చామని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇంతకు 1000 రెట్లు ఇంకా పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గదు. ఎస్ మనం చూస్తా ఉన్నాం. ప్రశ్నించడం తెలంగాణ తత్వం. తప్పకుండా ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తెలంగాణ సమాజం ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ల ద్వారా అరికట్టలేరనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తప్పకుండా రానున్న రోజుల్లో దీనికి ప్రజలు గుణపాఠం చెప్తారు. బీఆర్ఎస్ పక్షాన కూడా ఈ ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుంటాం, తెలంగాణకు సంబంధించిన ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఇప్పటికే బీఆర్ఎస్ పిలుపునిచ్చిన సందర్భం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అనేక ప్రశ్నలు సంధించారు. రాజ్యాంగాన్ని పట్టుకుని తిరగడం కాదు, వాటిని అమలు చేయాలని కూడా నిలదీసిన సందర్భం కనిపించింది. తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా బీఆర్ఎస్ తన గొంతు వినిపిస్తూనే ఉంటుంది. బీఆర్ఎస్ సైనికులు కూడా తమ గొంతును వినిపిస్తూనే ఉంటారని కూడా స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లయ్య గారు, అలాగే విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. నమస్తే.